యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. నేస్తమా, ఈ దినాన దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కు ఏమై ఉన్నది అనగా, న్యాయము కొరకు నీవు ఎవరి తట్టు ఎదురు చూస్తూ ఉన్నావు? ఏ మనుషుల తట్టు ఎదురు చూచినా నీకు న్యాయము దొరకదు. నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు మాత్రమే న్యాయము తీర్చు దేవుడై ఉన్నారు. ఆయన నిమిత్తము ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారికి ఆయన న్యాయము తీర్చి వారిని ధన్యులుగా చేసే దేవుడై ఉన్నారు గనుక నీ జీవితంలో న్యాయవంతమైన తీర్పులు అనుగ్రహించి నిన్ను సంతోషముతో జీవింపచేస్తారు. జీవము కలిగిన తండ్రి, ఘనమైన దేవుడా, మీ పరిశుద్ధ ఘననామమును కొందరములు. మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి మీ బిడ్డ జీవితంలో న్యాయవంతమైన తీర్పులు, సంతోషకరమైన జీవితమును మీరు వరముగా ప్రసాదించి దీవించండి. బిడ్డల ఆశతో ఎదురు చూస్తూ ఉండగా సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించమని యేసయ్య నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.